హాయ్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ నెట్వర్క్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పైథాన్. అసలు పైథాన్ అంటే ఏంటి, పైథాన్ ఎలా యూజ్ చేయాలి, అసలు పైథాన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నేర్చుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో పైథాన్ అంటే ఏంటి? సో పైథాన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామబుల్ లాంగ్వేజ్. And it's object oriented and high level language. ఓకేనా? సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే గార్డన్ రోజన్ అనేది 1991లో ఎస్టాబ్లిష్ చేశారు. సో 1991. ఓకే, ఇట్ ఈస్ ఏ యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. అండ్ లార్జ్ కమ్యూనిటీ ఉంటుంది. అలాగే పైథాన్ యూజర్స్ మనం సేవ్ చేయాలనుకోండి, పైథాన్ యూజర్స్ .py ఎక్స్టెన్షన్, దీన్ని మనం సేవ్ ఈ .py దాంట్లో అనే ఫామ్లో మనం సేవ్ చేసుకుంటాం. సో పైథాన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామబుల్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ హై లెవెల్ లాంగ్వేజ్. అండ్ ఇది 1991లో చేశారు. నెక్స్ట్ యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్ అండ్ లార్జ్ కమ్యూనిటీ అండ్ పైథాన్ యూజర్స్ ఎక్స్టెన్షన్ సేవ్. సో మనకి పైథాన్ అంటే ఏంటి, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, అండ్ ఎలా సేవ్ చేస్తాం అనేది చూసాం. ఓకేనా? నెక్స్ట్ పీవీఎం. సో పీవీఎం అంటే ఏంటంటే పైథాన్ వర్చువల్ మిషన్. సో వర్చువల్ మీన్స్ మనకి ఇప్పుడు ఫైల్ సోర్స్ కోడ్ అనేది ఒక కోడ్ అనేది మనం సేవ్ చేసినప్పుడు అది కంపైలర్ అవుతుంది. సో ఎలా కనెక్ట్ అవుతుంది, ఆ ఫ్రేమ్వర్క్ ఎలా కనెక్ట్ అవుతుంది, దాని ప్యాకేజెస్ ఏంటి, మాడ్యూల్స్ ఏంటి అని తెలుసుకోవాలి. పైథాన్ వర్చువల్ మిషన్ అంటాం. ఓకేనా? ఈ పైథాన్ వర్చువల్ మిషన్కి వచ్చేసరికి దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్. పైథాన్ వర్చువల్ మిషన్ అంటే లోపల ఏం జరుగుతుంది ఎలా అని. సో ఫస్ట్ మనం సోర్స్ కోడ్ అనేది జనరేట్ చేసినప్పుడు .pyలో ఫైల్ సేవ్ చేస్తామని చెప్పాలి. .py సోర్స్ కోడ్ అని .py నుంచి సో ఈ సెక్షన్లోని మనకి ఏమవుతుందంటే ఫస్ట్ కంపైలర్ అవుతుంది. సో కంపైలర్ మీన్స్ వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ దేర్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి బైట్ కోడ్ వచ్చేసరికి .pyc. ఓకేనా? సో ఈ కోడ్ అనేది ఎలా అవుతుందంటే బయట కోడ్ కింద కన్వర్ట్ అయ్యి వర్చువల్ మిషన్కి వెళ్తుంది. సో వర్చువల్ మిషన్లో ఏమి ఇంక్లూడ్స్ అవుతాయంటే లైబ్రరీస్, మాడ్యూల్స్, ఫ్రేమ్వర్క్ అండ్ ప్యాకేజెస్, ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే సోర్స్ కోడ్ నుంచి కంపైలర్ నుంచి బైట్ కోడ్ అయిన తర్వాత ఈ లైబ్రరీ ఫైల్స్ అన్నీ ఏమవుతాయంటే వర్చువల్ మెషిన్లోకి పంపిస్తాయి. అంటే ఇది ఏ లైబ్రరీ ఫైల్? సో లైబ్రరీ ఫర్ సపోజ్ స్ట్రింగ్ కానీ ప్రింట్ఎఫ్ కానీ, సో ఇలాంటి లైబ్రరీ ఫైల్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ ప్యాకేజెస్ ఏమవుతాయంటే వర్చువల్ మిషన్లో ఇంక్లూడ్ అవుతాయి. ఓకేనా? సో పైథాన్ వర్చువల్ మిషన్ అంటే ఇది. ఓకే, నెక్స్ట్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము ఏంటి అని తెలుసుకుందాం. వేరియబుల్స్ అంటే సో ఫర్ సపోజ్ XYZ ABC, సో వీటిని ఏమంటామంటే వేరియబుల్స్ అంటాం. సో ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యే ప్రతిదాన్ని వేరియబుల్స్ అంటాం. సో వేరియబుల్స్ ఏముంది, విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ. వేరియబుల్ దేనికి యూజ్ అవుతుంది అంటే విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ, ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ. సో వాల్యూ ఒక అడ్రస్ తెలుసుకోవడానికి మనం వేరియబుల్ యూజ్ చేస్తాం. అలాగే దీని ఒక సింటెక్స్ చూడండి, ఇక్కడ మీకు ఒకటి చెప్పాను. సో విచ్ విల్ స్టోర్స్ ఏ వాల్యూ అండ్ అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ. సో దీన్ని ఏంటంటే వేరియబుల్. ఓకేనా? ఇది వాల్యూ, ఇది అడ్రస్ మెమొరీ. సో మెమొరీ అడ్రస్. సో వేరియబుల్. సో ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కడ ఉందని ఈ వేరియబుల్ అనేది ఏం చేస్తుందంటే స్టోర్ చేస్తుంది. సో ఈ స్టోర్ చేసిన ఈ వేరియబుల్ ఏంటంటే స్టోర్ చేస్తుంది 100 అనే వాల్యూని. సో ఈ 100 అనే వాల్యూ పర్టికులర్ అడ్రస్ దగ్గర ఉందని మనకు తెలియాలి కదా. సో మీరు ఏదన్నా
పోస్ట్ చేశారనుకోండి, ఆ పోస్ట్ చేసిన దానికి ఇప్పుడు మనకి ఏం కావాలి, స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ కావాలి. సో పోస్ట్ లో ఆల్రెడీ స్టోర్ చేస్తారు. ఇప్పుడు ఈ 100 అనే వాల్యూ మీ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు పోస్ట్ ఆఫీస్ అనేది స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి ఏం చేస్తారు, తర్వాత పంపిస్తారు. ఎక్కడ పంపిస్తారు, దాని యొక్క ఏదైతే అడ్రస్ ఇచ్చామో అడ్రస్ పంపిస్తారు. సో ఇది అంటే సో 100 అనే వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అయ్యి ఈ అడ్రస్లో మనకి లొకేషన్ అనమాట. ఓకేనా, ఈ అడ్రస్లో టెర్మినల్ ఈ లొకేషన్లో మనకు కనిపిస్తుంది ఈ 100 అనే వాల్యూ. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ దీని ఒక సింటాక్స్ చూడండి, వేరియబుల్ ఈక్వల్స్ టు వాల్యూ. సో వేరియబుల్ ఏదైతే ఉందో వాల్యూ కూడా ఎంత ఉంటుంది. ఓకే, సో ఫర్ సపోజ్ చూడండి, హ్యాష్ వేరియబుల్ ఈక్వల్స్ టు వాల్యూ అనుకోండి. సో ఫర్ సపోజ్ ఏ ఈక్వల్స్ టు 10 ఇచ్చారు. ఓకేనా, ఏ ఈక్వల్స్ ఇచ్చినప్పుడు ప్రింట్ ఏ అనిస్తే ఏం ప్రింట్ అవుతుంది, వాల్యూ ప్రింట్ అవుతుందా లేదా వేరియబుల్ ప్రింట్ అవుతుందా? వేరియబుల్ ప్రింట్ అవుతుందా, ఏం ప్రింట్ అవుతుంది? సో అవుట్పుట్ వచ్చేసరికి ఏమవుతుందంటే 10. ఓకే, ఏ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏమన్నా వేరియబుల్ ఈక్వల్స్ టు వాల్యూ అన్నాం. ఈ వేరియబుల్ ఈక్వల్స్ టు వాల్యూ అన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఏ ఈక్వల్స్ టు 10 అని ఇచ్చాను. ఏ ఈక్వల్స్ టు 10 అయినప్పుడు ప్రింట్ ఏ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 10 వస్తుంది. అదే ప్రింట్ ప్లేస్లో 10 పెడితే సో అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ వస్తుంది. వేరియబుల్ ఈక్వల్స్ టు వాల్యూ. సో వేరియబుల్ యొక్క కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి రూల్స్ కూడా ఉన్నాయి. రూల్స్ ఏంటి, డు నాట్ స్టార్ట్ విత్ డిజిట్స్ ఆర్ సింబల్స్. డిజిట్స్లో స్టార్ట్ అవ్వకూడదు, అలాగే సింబల్స్లో కూడా స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా, ఈ స్టార్ట్ విత్ అండర్స్కోర్ అండ్ ఆల్ఫాబెట్స్. అండర్స్కోర్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఆల్ఫాబెట్స్ నుంచి అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా, కేస్ సెన్సిటివ్ మీన్స్ స్మాల్ కేసెస్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇంకా రూల్స్ మళ్ళీ చెప్తున్నాను వినండి. వేరియబుల్స్ విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ అండ్ అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ. సో వేరియబుల్ అంటే అది. సింటాక్స్ వచ్చేసరికి వేరియబుల్ ఈక్వల్స్ టు వాల్యూ. వేరియబుల్ ఎంత ఉందో నేను ఒక వాల్యూ కూడా ఎంత ఉంటుంది. రూల్స్ వచ్చేసరికి డు నాట్ స్టార్ట్స్ విత్ డిజిట్స్ ఆర్ సింబల్స్. డిజిట్స్ని యూజ్ చేయడం, అలాగే సింబల్స్ కూడా స్టార్టింగ్లో యూజ్ చేయకూడదు. నెక్స్ట్ స్టార్ట్స్ అండర్స్కోర్ అండ్ ఆల్ఫాబెట్స్ అండ్ కేస్ సెన్సిటివ్. ఓకేనా, వేరియబుల్ ఇక్కడ ఏదైతే ఇచ్చామో ప్రింట్లో మనం చేసినప్పుడు అదే వస్తుంది, వేరియబుల్ ఈక్వల్స్ టు వాల్యూ అన్నప్పుడు. ఓకేనా, నెక్స్ట్ సో కామెంట్స్లో మనకి వచ్చేసరికి 2 టైప్స్ కింద ఉంటాయి. సో సింగిల్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, సింగిల్గా మనం ఏదైనా ఇచ్చుకున్నాం అనుకోండి. సో ఫర్ సపోజ్ ఏముంది, సో కామెంట్ ఏముంది, ప్రింట్ హలో అని అనుకున్నాం అనుకోండి. సో ఇది కామెంట్ ఉన్నప్పుడు హ్యాష్, సో మనం ఏదైతే కామెంట్ ఇచ్చామో అది, సో సింగిల్ కౌంట్. అదే మల్టీ అంటే నెంబర్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే ఈ కోడ్స్తో మేము చేస్తాం. ఓకేనా, సో సింబల్స్ ఇది. సో మనకి 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ లైన్ కామెంట్ ఉంటుంది, మల్టీ లైన్ కామెంట్స్ ఉంటాయి. ఓకేనా, వాటిని వీటితో మనం డిరైవ్ చేస్తాం. ఓకేనా, ఇది క్లాస్ 1. సో ఎవరికైనా ఉన్న డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.